వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు, నమస్తే తెలంగాణ ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు దినపత్రికలో మనకి మొదటిగా ప్రధాన హెడ్లైన్ గా అంటే జైలుకు సంజయ్ అనేది ప్రధాన వార్తగా ఇచ్చారు మనకి ఈనాడు దినపత్రికలో. ఆ తర్వాత మరొక వార్త చూస్తే సాధారణ పౌరుల కంటే మీరు ఎక్కువ అంటూ క్వశ్చన్ చేస్తుంది సుప్రీంకోర్టు. దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ గా చూసుకుందాం. సో మరొక వార్త చూసినట్లయితే ఇక ఆయనే అసలు సూత్రధారి అంటూ మరొక వార్త అయితే మనకి ఇక్కడ సంచలనంగా ఇచ్చారు ఈనాడు దినపత్రికలు. ఆ తర్వాత ఇంకా చూస్తే ఇక బగ్గుమన్న భాజపా శ్రేణులు అంటూ ఇచ్చారు. పాఠ్య పుస్తకాలు ఇక మరింత ప్రియం కానున్నాయి అనేది ఒక వార్త మనకి ఇక్కడ సంచలనంగా చూస్తూ ఉన్నాం. అయితే 40 నుంచి 50% వరకు కూడా మళ్ళీ ఈ పాఠ్య పుస్తకాలపై కూడా మరి రేట్లు పెరుగుదల సంభవించవచ్చు అనేది కూడా మనకు ఒకవేళ ధరలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే దానికి సంబంధించి కూడా డీటెయిల్ గా మనం చూసుకుందాం. ఇంకా అలాగే మనం చూసే చిన్నజీఆర్కు పద్మభూషణ్ ప్రధానం అంటూ మరొక వార్త అయితే ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా మెట్రో ప్రయాణం మున్ముందు చాలా పెను భారంగానే ఉండబోతుంది అనేది కూడా మనకైతే ఒక వార్త ఇచ్చారు. ఇక వేలాడుతున్న ఛార్జీల పెంపు కత్తి, అలాగే మాల్స్ లో కూడా పార్కింగ్ ఫీజులు ఏర్పాటు చేస్తారు. ఇక ఇది కూడా ప్రజల్లో లక్షలపై పెను భారం పడే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మనకి ఈనాడు దినపత్రికలు అన్ని కూడా ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం ఒక డీటెయిల్స్ గా చూసుకుంటూ వచ్చినట్టయితే ఫస్ట్ మనం ప్రధాన డీటెయిల్స్ అంటే జైలుకు సంజయ్ అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 14 రోజులు రిమాండ్ విధించినటువంటి న్యాయస్థానం బండి సంజయ్ కు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా ఆయనకి 10th క్లాస్ పేపర్ లీకేజీ ఘటనపై ఆయనను మరి నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా ఆయన ఇంటి చుట్టూ పోలీస్ బహార బందోబస్తు నడుమ బండి సంజయ్ని అరెస్ట్ చేసిన ఈ నేపథ్యంలో నిన్నంతా కూడా రాసరోకులు, ధర్నాలు, ఎక్కడికక్కడ మరి కేసీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేయడం ఇలా అన్ని కూడా చర్యలు చాలా వరకు కొనసాగించారు బీజేపీ శ్రేణులు. ఇక ఆయనను జైలుకు తరలించడానికి కూడా అనేక రకాల పకడ్బందీ చర్యలతోటే చేపట్టారు. అప్పటికీ కూడా మరి బీజేపీ శ్రేణులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ మరి పోలీసు వాళ్ళని ఎదిరిస్తూ కూడా మరి కాన్వేలకు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొన్నట్లు మనం చూస్తాం. ఎట్టకేలకు మాత్రం బండి సంజయ్ను మాత్రం జైలుకు తరలించారు. ఇక కోర్టు మాత్రం న్యాయస్థానం మాత్రం 14 రోజులు ఈ విషయంలో రిమాండ్ విధించినట్లుగా కూడా మనకి క్లియర్ గా ఇచ్చేశారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూసి కరీంనగర్ కారాగారానికి బండి సంజయ్ని తరలింపు చేశారు అన్నట్లుగా ఇచ్చారు. ఇంకా లీకేజీ కుట్రదారు మెయిన్ ప్రధాన A1 గా నిందితుడు అంటే బండి సంజయ్ అన్నట్లుగా మాత్రం మనకి ఈనాడు దినపత్రికలో ఇచ్చారు. సో అలాగే ఇంకా లీకేజీ కుట్రదారు ఆయనే అంటూ కూడా కొన్ని అభియోగాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. హిందీ ప్రశ్న పత్రం లీక్ కేసులో A1 గా చేర్చిన పోలీసులు బండి సంజయ్ని అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక పోలీసులు కొట్టారు అంటూ బండి సంజయ్ కూడా ఒక నివేదన సమర్పించారు న్యాయమూర్తికి. బండి సంజయ్ అనేది కూడా ఇక 3rd డిగ్రీ ఆయనపై ప్రయోగించారు అనేది కూడా ఒక నివేదన అయితే బండి సంజయ్ కూడా న్యాయస్థానానికి సమర్పించినట్లుగా తెలుస్తుంది. దీనిపై కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు అనేది అయితే మనకి క్లియర్ గానే ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఆయన్ను కరీంనగర్ కారాగారానికి తరలించారు. అనేకమైన భారీ బందోబస్తుల నడుమనే ఇది కొనసాగింది అనేది అయితే తెలుస్తుంది. సో ఖచ్చితంగా A1 నిందితుడిగా 10th క్లాస్ పేపర్ లీకేజీ A1 నిందితుడిగా మాత్రం బండి సంజయ్ని గుర్తించారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా 14 రోజుల వరకు మాత్రం రిమాండ్ విధించారు న్యాయస్థానం అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు. సో మొత్తంగా అయితే అధికార పార్టీని బద్నం చేసేందుకు, అధికార పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకే ఇటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు అంటూ ఇక ఇప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా పార్టీ నాయకులందరూ కూడా మరి ఎక్కడికక్కడ సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేస్తూ బీజేపీపై రాళ్లు రుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక సాధారణ పౌరుల కంటే మీరేమైనా ఎక్కువనా అంటూ సుప్రీంకోర్టు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గుర్తించవచ్చు. వారికి వర్తించే నిబంధనలే మీకు కూడా వర్తిస్తాయి అంటూ కూడా ఇచ్చారు. ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే, చట్టానికి ఎవరు కూడా ఎక్కువ కాదు అన్నట్లుగా మాత్రం సాధారణ పౌరులు మీరు కూడా ఒకటే సమానమే, న్యాయం ఎవరికైనా ఒక్కటే విధంగా ఉంటుంది అంటూ మాత్రం న్యాయస్థానం వెల్లడించింది. అలాగే రాజకీయ నేతలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ
జారీ చేయలేము కదా, అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది. రాజకీయ నాయకులని, బడా నేతలని, సామాన్య పౌరులని రకరకాలుగా న్యాయం అయితే ఉండదు కాబట్టి చట్టానికి అందరూ కూడా సమానమే అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ఇక 14 విపక్షాల పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు తిరస్కరించేసింది. ఆల్రెడీ 14 పార్టీలు కొన్ని పిటిషన్లు దాఖలు చేస్తే ఆ పిటిషన్లన్నింటినీ కూడా తిరస్కరించింది సుప్రీంకోర్టు అంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. సామాన్య పౌరులైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే చట్టానికి అందరూ సమానమే కాబట్టి మీకోసం ప్రత్యేకమైనటువంటి న్యాయాలు అయితే సృష్టించలేము అన్నట్లుగా క్లియర్ గా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం సెకండ్ పేజ్లో ఇంకా చూసుకోవచ్చు. మెయిన్ అంటే ఇంకా సాధారణ ప్రజలు, మీరు అందరు కూడా ఒక్కటే సమానమే అన్నట్లుగా మాత్రం సుప్రీంకోర్టు కొన్ని తీర్మానాలు అయితే తీర్పిచ్చేసినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా భగ్గుమన్న భాజపా శ్రేణులు అంటూ మరొక దగ్గర మనకి ఇక్కడ ఇచ్చారు, చూద్దాం అవి కూడా. ఇక సంజయ్ అరెస్టుకు నిరసనగా రోడ్డెక్కిన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా పరిగణించిన అగ్ర నాయకత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ పోలీసులపై మరి సభా హక్కులు అలాగే ఉల్లంఘన ఫిర్యాదులు కూడా వచ్చాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ 11th పేజీలో చూడొచ్చు. ఇక సంజయ్ పై పీడీ యాక్ట్ పెట్టాల్సిందే అంటూ మరికొన్ని ప్రతిపక్షాలు కూడా బగ్గుమంటున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఎంపీగా అనర్హత వేటు వేయాల్సిందే అంటూ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతోటి అలాగే ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలపై ఎటువంటి వివక్షత చూపించడానికి, ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ను ఎంపీగా అనర్హత వేటు వేయాల్సిందే, ఆయనను బర్త్రఫ్ చేయాల్సిందే అంటూ కూడా ప్రతిపక్షాలు కొన్ని, అలాగే అధికార పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే కొన్ని ప్రశ్నపత్రాల లీకేజీ విషయం కుట్రదారు ఆయనే కాబట్టి రాష్ట్రంలో అలజడి సృష్టించే అందుకే ఇలాంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు అనేది మాత్రం ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించి కానీ అమిత్ షా కానీ కిషన్ రెడ్డి కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ప్రధాని రాకకు ఆటంకం కల్పించడానికే అధికార పార్టీ వాళ్ళు ఈ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఒకరిపై ఒకరు మాత్రం విమర్శ నష్టాలు అయితే గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మరిన్ని డీటెయిల్స్ మనం 11th పేజీలో మనం చూసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఇంకా మరొక వార్త మనం చూస్తే పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ కూడా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు అనేది కూడా మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఇంకా గమనించండి ప్రజలు, ఖచ్చితంగా ఇది ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన టైం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఈయన ఒక పిచ్చివాడు, ఈ పిచ్చివాడి చేతిలో పార్టీని పెడితే పార్టీ అంతా కూడా నాశనం అయిపోతుంది అంటూ ప్రజాస్వామ్యానికి ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఘటన అంటూ కూడా మంత్రి కేటీఆర్ అలాగే మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇలాంటి చీడ పురుగులు ఏరి పారేసామన్నట్లుగా మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు ఈ విషయంలో అన్నట్లుగా మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక ఆయనే ప్రధాన సూత్రధారి అన్నట్లుగా మరొక వార్త అయితే మనకి మొత్తంగా అయితే ఈనాడు దినపత్రికలో ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మెయిన్ అంటే బండి సంజయ్ జైలుకు సంబంధించి 10th క్లాస్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఆయన అరెస్టుల గురించి, నిరసనలు, రాస్తారోకోలు, అలాగా దానికి సంబంధించి ఇటు ప్రతిపక్షాలు ఏమంటే ఇటు అధికార పార్టీలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనే దానికి మొత్తానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఈనాడులో ఇవ్వటం జరుగుతుంది. ఇక సంజయ్ కనుసన్నల్లోని ఈ లీకేజ్ అంతా కూడా నడుస్తూ ఉంది అంటూ కూడా మరి అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ 2 నెలల నుంచి ఆల్రెడీ ఈ పేపర్ లీకేజ్కి సంబంధించిన ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా ఎన్నో మరి అక్కడ ఘటనలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అది ఇంకా ఒక కొలిక్కి రాకముందే మళ్ళీ 10th క్లాస్ పేపర్ లీకేజ్ ఈ ఘటనకి A1గా ఉన్నటువంటి బండి సంజయ్ని ఖచ్చితంగా రాష్ట్రం నుంచి పక్కకు జరపాలి అన్నట్లుగా కూడా పార్టీ నుంచి బహిష్కరించాలి అన్నట్లుగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి అందరూ కూడా ఒకరొకరుగా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు. పార్టీ బలోపేతానికి వాళ్ళంతా కూడా ఎంతో కృషి చేస్తున్నారు అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా అధికార పార్టీ వాళ్ళు మాత్రం ఏమాత్రం కూడా తగ్గేదే లేదు అన్నట్లుగా మాత్రం బండి సంజయ్ విషయంలో, విద్యార్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గకుండా ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంకా బండి సంజయ్ ఇక కనుసన్నలోనే ప్రతి ఒక్క పేపర్ లీకేజ్ కూడా జరుగుతూ ఉంది. అలాగే ఆధారాలు కూడా దొరకనీయకుండా చేస్తూ ఉన్నారు అంటూ కూడా తెలుస్తుంది. కానీ అయినప్పటికీ కూడా సెల్ ఫోన్లు దాని పట్ల అనుమానం ఉన్నాయి కాబట్టి రిమాండ్ నివేదికల్లో సెల్ ఫోన్లు అన్నింటినీ కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఒక్కరిని ప్రశాంత్ అనే వ్యక్తికి ఒక 140 సార్లు ఫోన్ కాల్స్ కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. పేపర్ హిందీ ప్రశ్నపత్రం ఎగ్జామ్ స్టార్ట్ అయిన 15 minutesలో మరి బండి సంజయ్కి ప్రశాంత్ అనే వ్యక్తి ద్వారా వచ్చినప్పుడు వెంటనే దాన్ని అధికారికంగా వెళ్ళి విద్యాశాఖ మంత్రికి కానీ డీజీపీలను కానీ సంప్రదించి వాళ్ళకి తెలియజేయాల్సింది పోయి
ఇంకా అనేకమైన కుట్రలకు తెరలేపుతున్నారు బండి సంజయ్. ఇంకా ప్రజలందరిలో ఆందోళన కలిగిస్తూ ఉన్నారు, విద్యార్థులు ఆందోళన కలిగిస్తున్నారు. అటు విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన కలిగించే పరిస్థితులు నెలకొల్పారు బండి సంజయ్. కాబట్టి A1 ముద్దాయిగా అతనిని నిర్ధారించాలి అన్నట్లుగా కూడా అధికార పార్టీ వ్యక్తులు, అధికార పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మనం మరొక వార్త మనం చూసినట్లయితే ఇక పాఠ్య పుస్తకాల విషయానికి వచ్చినట్లయితే మరింత ప్రియం కాబోతున్నాయి పాఠ్య పుస్తకాలు అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. 40 నుంచి 50% వరకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకు ఈనాడు దినపత్రికలో క్లియర్ గా ఇచ్చారు. ఈ నెల 27 నాటికి మార్కెట్లోకి అన్ని పాఠ్య పుస్తకాలు కూడా సిద్ధంగా ఉంచాము. వాటిలో 40 నుంచి 50% వరకు మాత్రం ఖచ్చితంగా అధికంగా ధరలు ఉంటాయి. అలాగే జిల్లా కేంద్రాలకు ఉచిత పుస్తకాల సరఫరా కూడా ప్రారంభం అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. కొన్ని పాఠ్య పుస్తకాలు కొన్ని విద్యాలయాల్లో చూసినట్లయితే ఫ్రీగా ఉచిత పాఠ్య పుస్తకాలు కూడా ఇస్తారు. అవి కూడా ప్రారంభం కాబోతున్నాయి అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చేసారు. సో వీటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజ్ లో చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా మెట్రో ప్రయాణం మున్ముందు భారంగా మారబోతుంది అంటూ ఇచ్చారు. ఇక ప్రయాణికులందరికీ ఇది ఒక పెను భారమే అంటూ కూడా ఇచ్చారు. ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు. ఇంకా మనం చూస్తే లక్షల్లోనే భారం పడొచ్చు అంటూ కూడా ఇచ్చారు. ఛార్జీల పెంపు అనే భయం కూడా ప్రజల్లో కొంత నెలకొంది అనేది మనకి ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. ఇక చూసుకున్నట్లయితే మాదాపూర్ నుంచి ఈ గలేరియా మెట్రో వాటిల్లో కూడా పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మాదాపూర్ నుంచి గలేరియా అంటే PVR మాల్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో మాల్స్ కి సంబంధించి కూడా ఇంకా మనకి అక్కడ పార్కింగ్ విషయంలో కూడా ఛార్జెస్ పెంపొందించవచ్చు ఒకవేళ అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చేసారు. ఇంకా సదుపాయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనం పేపర్ 6th or 7th పేజీలో డీటెయిల్ గా చూడొచ్చు అనేది మాత్రం మనకి ఇచ్చారు. మొత్తంగా అయితే ఖచ్చితంగా మెట్రో ప్రయాణానికి సంబంధించి మాత్రం రేట్స్ అనేవి మాత్రం పెరుగుతాయి అనేది అయితే ఇచ్చారు. వేలాడుతున్న ఛార్జీల పెంపు కత్తి, అలాగే మాల్స్ లో కూడా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు ఇక నుంచి అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చేసారు. ఇంకా మొత్తంగా ఇంకా మెట్రో ప్రయాణం కూడా పెను భారంగా ఉండబోతుంది. అలాగే మాల్స్ లో పార్కింగ్ విషయంలో కూడా ఛార్జెస్ పెంచుతారు. కాబట్టి ఇవన్నీ ఇంకా ప్రజలపై ఒక భారమే అంటూ కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ప్రధాన వార్త అంటే జైలుకు సంజయ్ అనేది ఇచ్చారు. ఇక 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో 14 రోజులు రిమాండ్ అంటూ కూడా మనకి ప్రధానంగా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా ఆంధ్రజ్యోతిలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూస్తే బండి సంజయ్ అడ్డంగా దొరికిపోయాడు అంటూ మంత్రి హరీష్ రావు అలాగే మంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే లీకేజీ బండి కుట్రే అంటూ మరికొందరు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక వార్త చూస్తే నాపై 3rd డిగ్రీ ప్రయోగించారు అంటూ సంజయ్ కూడా న్యాయమూర్తికి కొన్ని నివేదికలు సమర్పించినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు. అలాగే ఇంకా చూసే నిరుద్యోగుల కోసం ఎన్నిసార్లైనా జైలుకి వెళ్తా అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి అంటూ కూడా అధికార పార్టీ నేతలు ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ బండి సంజయ్ మాత్రం ఖచ్చితంగా నేను నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం ఎన్నిసార్లైనా జైలుకి వెళ్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన ఏదో మంచి చేసి జైలుకు వెళ్తున్నారు అన్నట్లుగా అటు ప్రతిపక్షాలు ఇటు అధికార పార్టీ కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నారు బండి సంజయ్ని. అలాగే ఇంకా మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇక పథకం ప్రకారమే పేపర్ లీకేజీకి పాల్పడ్డారు బండి సంజయ్ అనేది మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఇలాంటి కుట్రలు పన్నారు అనేది కూడా అధికార పార్టీ వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి. అలాగే ఇంకా చూసే రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పోలీసులు కూడా చెప్తూ ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా అధికార పార్టీని భ్రష్టు పట్టించే కుట్రలో భాగమే ఇదంతా కూడా అంటూ కూడా పోలీసులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే A1 గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక సంజయ్ బెయిల్ పిటిషన్ నేడు విచారణ కొనసాగుతుంది అంటూ కూడా మనకి ప్రతి పేపర్ లో కూడా అలాగే ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో కూడా యాస్టీస్ గా ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే కోర్టుకు సంజయ్ తరలింపులో రోజంతా కూడా హైడ్రామా నడిచింది అంటూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ హైడ్రామాతో అక్కడంతా ఒక రోజంతా కూడా గడిచిపోయింది అనేది ఇచ్చారు. అలాగే కాన్వాయ్ లో సాయంత్రం వరకు తిప్పుతూ కోర్టుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది. అంటే ఎటు నుంచి బండి సంజయ్ వెళ్తారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడి నుంచి వెళ్తాడు ఏంటి అనే దానిపై ప్రజలందరూ కూడా ఎక్కడ మరి ఆందోళన చేపడతారు అంటూ కూడా పోలీసులు చాలా పకడ్బందీగా ఎంతో భారీ బందోబస్తు నడమని ఆయనను తీసుకెళ్లారు. అప్పటికి కూడా ఆయనను తీసుకెళ్తున్న ప్రతి కాన్వాయ్కి కూడా అద్దాలు మిర్రర్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా పేపర్స్ అంటించి మరి ఆయన కనిపించకుండా, ఎందుకంటే వాటిలో నుంచి కూడా ఆయన బండి సంజయ్ అభివాదం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉన్నారు అన్నట్లుగా కూడా ఆ పేపర్స్ కూడా అన్నిటికీ అద్దాలలో నుంచి కనిపించకుండా పేపర్స్ అంటించినట్లుగా అలాంటి
పకడ్బందీ చర్యల మధ్య ఆయన బండి సంజయ్ని ఎట్టకేలకు తీసుకువెళ్లారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే ఇచ్చారు. అలాగే కాన్వేలో సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ తీసుకెళ్లారు ప్రజలందరికీ కంట పడకుండా అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే ఇక కాన్వేలో సాయంత్రం వరకు తీసుకెళ్లారు. ఇంకా పరామర్శకు వెళ్లినటువంటి రఘునందన్ రావు ఈటెలను కూడా అరెస్ట్ చేశారు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. కానీ బీజేపీ శ్రేణులు నిరసనలు పలుచోట్ల ఉద్రిక్తతలు వాతావరణం అంతా కూడా గందరగోళంగా మారిపోయింది అంటూ కూడా ప్రతి ఒక్క ఆర్టీసీ బస్ వెళ్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్క కారును కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అలవ్ చేశారు అధికారులు అనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతూ ఉంది. సో ఇంకా బండి సంజయ్ చెప్తున్నారు నాపై 3rd డిగ్రీ ప్రయోగించారు అంటూ కొన్ని నివేదికలు న్యాయమూర్తికి సమర్పించారు. అలాగే ఇంకా ఎన్నిసార్లైనా నేను జైలుకు వెళ్తాను నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక లీకేజీ కుట్ర అంతా కూడా బండిదే అంటూ ఇచ్చారు. ప్రశాంత్ తో కలిసి మైనర్ తో పేపర్ తెప్పించాడు అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. విద్యార్థులు తల్లిదండ్రులతో ఆందోళనకు యత్నం చేశారు అనేది కూడా ఇచ్చారు. ఇక ప్రభుత్వ అసమర్థతను చిత్రీకరించేందుకే ఈ కుట్ర పన్నారు బండి సంజయ్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అలాగే అరెస్టులపై లోక్సభ స్పీకర్ కు కూడా సమాచారం అందించాము అంటూ కూడా మరి అధికార పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే అరెస్ట్ గురించి కూడా చెప్పామంటూ వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా రంగనాథ్ కూడా ఈ విషయంలో స్పందించారు అనేది కూడా మనకి ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో ఇంకా మనం మరొక వార్త చూస్తే బండి అరెస్టు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఒక దగ్గర అయితే మనకి వార్త కనిపిస్తుంది. కేసీఆర్ సర్కార్ నిరాశ నిస్పృహల్లో ఉంటుంది అంటూ కూడా తనుచుకు మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల కుటుంబానికి బానిసలా వ్యవహరించొద్దు పోలీసు వాళ్ళు అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అలా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అరెస్టులకు అసలు కారణాలు ఏంటి? డీజీపీకి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? ఎంత జరుగుతుంటే కూడా ఏమీ తెలియనట్లుగా డీజీపీకి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ కాల్ ద్వారా చేసి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. సో అలాగే లీకేజీలు ప్యాకేజీలు బయటకు వస్తాయని అరెస్ట్ చేశారు అంటూ లక్ష్మణ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా చూసినట్లయితే ఇక తెలంగాణలో బీహార్ గుండా రాజ్యాంగం నడుస్తుంది. డీజీపీ తన చట్టాలు అమలు చేయొద్దు అంటూ రఘునందన్ రావు కూడా పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అంటూ ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. సో ఇక అసెంబ్లీ స్పీకర్ ను కోరిన ఐపీఎస్ అధికారులు సంఘం అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ పోలీసు అధికారుల సంఘం కూడా కొన్ని నివేదికలు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో ఇక వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని 12th పేజీలో 13th పేజీలో మొత్తం కూడా డీటెయిల్ గా మనం చూడొచ్చు. మొత్తంగా అయితే సర్కార్ను అస్థిరపరిచే కుట్రే పన్నారు వీళ్ళు అనేది ఒకటి. అలాగే నిందితులకి 142 సార్లు ఫోన్లు చేసి మాట్లాడుకున్నారు అంటూ ఇటు బండి సంజయ్కి సంబంధించిన వార్త అంతా కూడా అందరికీ తెలిసిందని చెప్పేసి మంత్రి కేటీఆర్ అలాగే మంత్రి హరీష్ రావు జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా మరి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మంత్రి కేటీఆర్ ఇది ఒకటే చెప్తున్నారు, పిచ్చివాడి చేతిలో పార్టీని పెట్టకండి అంటూ ఇది నాశనం చేసేస్తాడు అన్నట్లుగా ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సంజయ్ అరెస్టు అక్రమం అంటూ కూడా మాట్లాడుతున్నారు. కారణాలు చెప్పకుండా తీసుకెళ్తారా అంటూ చట్ట ప్రకారం నిబంధనలు పాటించలేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. అలాగే హైకోర్టులో బీజేపీ హౌస్ ఎమోషన్ పిటిషన్ కూడా వేశారు. అత్యవసర విచారణకు అనుమతి ఇవ్వని హైకోర్టు అంటూ కూడా ఇచ్చారు. ఇక నేడు చూసుకున్నట్లయితే మొదటి కేసు కింద విచారిస్తామని కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా న్యాయస్థానం అధిష్టానం తెలిపినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే బీజేపీ అధిష్టానం సీరియస్ అవుతుంది అనేది మరొక దగ్గర ఇచ్చారు. ఇంకా చూస్తే అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా మొత్తం కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నట్లుగా ఏమీ తెలియనట్లుగా మళ్ళీ వీళ్ళంతా కూడా హైడ్రామా కొనసాగిస్తున్నారు అన్నట్లుగా ఇచ్చారు. అలాగే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, రామచంద్రరావులకు ఫోన్ చేశారు, ప్రధాని పర్యటనను విఫలం చేసేందుకే ఇలాంటి అరెస్టులన్నీ కొనసాగిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు. అలాగే అగ్రనేతలందరికీ కూడా తెలిపిన రామచంద్రరావు బీఆర్ఎస్ సర్కార్ తీరును ఎండగట్టండి అంటూ ఎక్కడ కూడా రాజీ పడొద్దు అంటూ కూడా పార్టీ శ్రేణులందరికీ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది కిషన్ రెడ్డి, అమిత్ షా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పలు చోట్ల కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం కూడా చేశారు బీజేపీ శ్రేణులు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే మెన్షన్ చేశారు. ఎక్కడ కూడా రాజీ పడకుండా అందరూ పార్టీ కోసమే ముందుకు రండి అన్నట్లుగా కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక రాష్ట్ర నేతలందరికీ కూడా ఆధినాయకత్వం హామీ ఇచ్చాము అన్నట్లుగా కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక భయంశాల ప్రభుత్వ దిష్టి బొమ్మను బహిరంగం చేస్తున్నటువంటి బీజేపీ శ్రేణులు
అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక విషయం మనం చూసినట్లయితే విపక్షాలకు సుప్రీం షాక్ ఇచ్చింది అనేది మరొక వార్త అయితే మనకి ఆంధ్రజ్యోతి పత్రికలో చూడొచ్చు మనం. కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగంపై 14 పార్టీల పిటిషన్ విచారణకు నో చెప్పింది సుప్రీంకోర్టు అనేది మనకి ఇచ్చారు. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈనాడు దినపత్రికలు కూడా చూసుకున్నాం. ఖచ్చితంగా సామాన్య పౌరులకైనా సరే ఎవరికైనా సరే చట్టం ఒకటే విధంగా పనిచేస్తుంది. న్యాయస్థానం న్యాయంగానే ముందుకు వెళ్తుంది తప్ప ఒకరిని చూసి ఒకరిలాగా చేయదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అదే విధంగా మనకి ఇక్కడ కూడా విపక్షాలకు సుప్రీం షాక్ ఇచ్చింది అన్నట్లుగా మనకి సేమ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఇక రాజకీయ నేతలకు విడిగా మార్గదర్శకాలు ఎలా ఇస్తామంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే వారు కూడా దేశ పౌరులే, అత్యున్నత పీఠంపై లేరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక చట్టం అందరికీ సమానమే, ఏ మినహాయింపులు ఇవ్వం అంటూ కూడా చెప్తోంది సుప్రీంకోర్టు. ఆ తర్వాత మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మా ముందుకు రావద్దు అంటూ కూడా చెప్తున్నారు. ఎవరినైనా సరే ఏ వ్యక్తినైనా సరే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఆ వ్యక్తిగత టార్గెట్ వ్యక్తిగతంగానే చూసుకోవాలి తప్ప న్యాయస్థానం ముందుకు రావద్దు అంటూ కూడా సుప్రీం ఖచ్చితమైన తీర్పునిచ్చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే వాస్తవాలు పత్రాలు ఆధారంగా చట్ట ప్రకారం గైడ్ లైన్స్ ఇవ్వండి, చీఫ్ జస్టిస్ చంద్రమూర్ ధర్మాసనం స్పష్టీకరణ చేసినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అలాగే పిటిషన్ ఉపసంహరించుకున్న పార్టీలు అంటూ కూడా తెలుస్తుంది. ఇక పార్టీలన్నింటినీ కూడా 11 పార్టీలు కలిసి పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా సుప్రీం నో చెప్పడంతో ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళీ ఉపసంహరించుకున్నారు 14 పార్టీలు కూడా అనేది మనకి క్లియర్ గానే మనకి ఆంధ్రజ్యోతిలో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజ్ లో మనం చూడొచ్చు. మరొక వార్త మనం చూద్దాం. విమర్శిస్తే మీడియాపై ఉక్కుపాదమా అంటూ కూడా భద్రతా కారణాలతో సహజ న్యాయాన్ని నిరాకరించలేరు అనేది కూడా ఒక వార్త అయితే సంచలనంగానే ఇచ్చారు. సో మనకి ఇది ఒక ప్రధానంగా ఒక స్మాల్ హెడ్లైన్ గా మాత్రమే ప్రస్తావించారు. ఫుల్ డీటెయిల్స్ మాత్రం మనకి సెకండ్ పేజ్ లో ఇచ్చారు. మనం దానిని చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి దినపత్రిక చూసుకుందాం. సాక్షి చూసినట్లయితే మనకి సాక్షిలో కూడా ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే బండికి రిమాండ్ అనేది ఒకటి ఇచ్చారు. ఇక మోదీ దృష్టికి బండి అరెస్ట్ తీసుకొని వెళ్ళాము అనేది మనకి సాక్షిలో కూడా దర్శనమిస్తుంది, చూడొచ్చు. అలాగే పిచ్చోడి చేతిలో పార్టీ అంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది ఒక ప్రమాదకరమైన ఘటన అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతూ ట్విట్టర్ వేదికగా స్పందించారు అనేది కూడా మనకి ఒకటి ఇక్కడ ఇచ్చారు. ఇక లీగేజీకి సంజయ్ ప్రధాన కారకుడు అంటూ కూడా మరొకరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలి అంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయనను బర్తరఫ్ చేయాలి అంటూ మరికొందరు కూడా ఖచ్చితంగా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయండి అంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎందుకంటే లీకేజీకి మెయిన్ ప్రధాన కారకుడు బండి సంజయ్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక పీడీ యాక్ట్ పెట్టాల్సిందే అంటూ మరొక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. 10వ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ ఘటనలో సంజయ్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాల్సిందే అంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అలాగే లీకేజీ సూత్రధారి బండి అనేది కూడా మరొక వార్త. మనకి ప్రతి పేపర్ లో కూడా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా బండి సంజయ్ రిమాండ్ కి సంబంధించి 10th క్లాస్ పేపర్ లీకేజ్ కి సంబంధించి అలాగే అధిష్టానం గురించి అంతా కూడా మనకి ఒక హాఫ్ పేజ్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి పేపర్ లో కూడా. అలాగే లీకేజ్ కి సంబంధించి సూత్రధారి బండి అంటూ తెలంగాణలో చిచ్చు పెట్టేందుకే కుట్ర, ధ్వజమెత్తిన రాష్ట్ర మంత్రులు అంటూ కూడా అధికార పార్టీ మంత్రులందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించి అప్రతిష్ట పాలు చేసే కుట్రలో ఒక భాగమే ఈ పేపర్ లీకేజీలు అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోలేక పార్టీ బలోపేతంతో ముందుకు తీసుకువెళ్ళలేక ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. కానీ న్యాయమే గెలుస్తుంది అన్నట్లుగా కూడా మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు అలాగే జగదీశ్వర్ రెడ్డి ఇంకా సబితేంద్ర రెడ్డి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మరి పార్టీ బలోపేతానికి మనందరం ఒక్కతాటిపై ఉండాలి అంటూ కూడా మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేసి అందరూ కూడా ఆ పార్టీ శ్రేణులు ఆ పార్టీ నాయకులందరూ కూడా ఒకే మాట మీద ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఖచ్చితంగా బీజేపీని అంతు చూస్తామన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దాన్ని మనం గమనించవచ్చు. సో ఇంకా మరొక వార్త మనం చూస్తే 10th పేపర్ లీక్ పెద్ద గేమ్ ప్లాన్ చేశారు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక వరంగల్ పోలీస్ కమిషనర్ పివి రంగనాథ్ ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో మనం ఈ రోజు అన్ని పేపర్లో కూడా ఏ పేపర్ చూసినా కూడా మెయిన్ అంటే మనకి ప్రధాన వార్త బండి సంజయ్ పేపర్ 10th క్లాస్ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఆయనకు రిమాండ్ అలాగే మోదీ దృష్టికి ఈ విషయాన్ని అన్ని తీసుకెళ్లామనేది ఒకటి, మెట్రోకి సంబంధించి అన్ని ఛార్జీల పెంపు అలాగే మాల్స్ లో కూడా ఇక్కడ నుంచి ఛార్జెస్ పెంపొందిస్తారు అనేది ఒకటి. ఇంకా అన్ని కూడా ప్రధాన వార్తలు అన్ని కూడా ప్రతి పేపర్లో కూడా యాజ్ టీజ్ గానే ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.